బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో పోలీసులు 11 మందిని నిందితులుగా చేర్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసి లైంగిక దాడులకు పాల్పడటం, ఆపై రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులంతా సోషల్ మీడియాలో లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవన శైలితో రీల్స్ చేస్తూ అర్జున్, రాజీవ్ అనే అన్నదమ్ములు ఈ ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి, మేనమామతో పాటు వారి ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్ ని కూడా నిందితుడిగా చేర్చి అతనిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముఠా వలలో ఇప్పటి వరకు సుమారు 25 మంది ధనవంతులైన మైనర్ అమ్మాయిలు చిక్కుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక రిచ్ కిడ్స్ ట్రాప్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రిచ్ కిడ్స్ సంబంధించి పోలీసులు రెండోసారి కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదన కూడా కొనసాగాయి. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికీ కేసుకు సంబంధించి 11 మందిని యొక్క నిందితులుగా ఇక ఈ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రిచ్ కిడ్స్ సంబంధించి 11 మందిని నిందితులుగా చేర్చారు. అయితే రెండోసారి కస్టడీ ఇవ్వాలంటూ కూడా కోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపైన కోర్టు జూన్ 1వ తేదీకి యొక్క తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి అర్జున్ తో పాటు అతని స్నేహితుడు జితిన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అతని మేనమామంతో పాటు ఇంట్లో పని మనిషిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 25 మంది మైనర్ బాలికలను కూడా ట్రాప్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రెండోసారి కస్టడీ ఇస్తే మాత్రం పూర్తిగా విచారణ కొనసాగించి ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రకు సంబంధించి కూడా ఆరా తీస్తామని చెప్పి ఇప్పటికే వాదన వినిపించిన నేపథ్యంలో జూన్ 1వ తేదీకి ఈ యొక్క నాంపల్లి కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.